గన్నేరువరం గ్రామంలో మరో కుంభమేళ తలపిస్తున్నది. సమ్మక్క సారలమ్మ జాతరకు నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు ఎత్తు బంగారం ముడుపులు చెల్లించి పిల్లా పాపలు పాడి పంటలు చల్లగా ఉండాలని అమ్మవార్లను కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గన్నేరువరం మండల కేంద్రంలో అమ్మవార్లు నిలవడం మాకు ఒక వరమని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని, గ్రామాలలోని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని అమ్మవార్లను కోరుకుంటున్నామని, ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. భక్తులు అమ్మవారు దర్శించుకున్న వారు తీసుకోవాలండి. జాతరలో ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యం మరియు ఉచిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి గోల్డెన్ బెడ్ కంపెనీ వారికి కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి భక్తులు అమ్మవారి దర్శించుకునే వారు విజయం చేసుకోవాలండి. కొందరికి 5 రూపాయలు మాత్రమే. అమ్మవారి గడ్డ ప్రకారం 20 రూపాయలు, పులిహోర 15 రూపాయలు. జాతరలో ఏర్పాటు చేసినటువంటి కొబ్బరికాయలు, కోళ్ళు, ఎత్తు బంగారం కూడా జాతరలో లభించడం మరియు భక్తులకు మంచినీటి సౌకర్యం, ఉచిత మంచినీటి సౌకర్యం మరియు అందరి వాళ్ళు కూడా వాటర్ ట్యాంకులు మంచినీటి వాటర్ ట్యాంకులు పిల్లలు పెరిగి దయచేసి టికెట్లకు సరిపడా చిల్లర ఇవ్వాలని మారువేళ ప్రెసిడెంట్ బోర్డర్ వారు ప్రసాద్ రెడ్డి గారు మరియు డి గారు జాతరలో భక్తులకు అందుబాటులో మంచినీటి సౌకర్యం మరియు స్నానకోమంటారు. దర్శనం అయిపోయిన భక్తులు బయటికి రావాలండి. ఇస్తున్నారు టికెట్ 2 సైడ్లో ఇస్తున్నారు. ఇది కూడా కొంతమంది తీసుకోవాలి టికెట్. సమ్మక్క సారలమ్మ జాతర గత 20 సంవత్సరాల నుండి జరుగుతున్నది మరియు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు ఒకసారి జాతర జరుగుతున్నది. ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి మాకు జనం ఇంకా ఎక్కువ అవుతున్నారు. అమ్మవారి కృప భక్తులపైన ఉండి వారి కోరికలు తీరుతున్నాయి కాబట్టి మా గన్నేరువరం గ్రామానికి భక్తులు ఎక్కువ ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి భక్తులు వస్తున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కూడా మంచినీటి సౌకర్యం మరియు ఆహార కట్టాలు మరియు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశాము. భక్తులకు అన్ని కోరికలు తీస్తున్నారు కాబట్టి మాకు భక్తులు ఎక్కువ మంది ప్రతి 2 సంవత్సరాల కోసం భక్తులు ఎక్కువస్తున్నారు. అమ్మవారి కృపాకటాక్షలు భక్తులపై ఉండాలని మరి యొక్క అందరూ మంచిగా ఆయుధాలతో ఉండాలని కమిటీ ద్వారా అమ్మవారి తరఫున కోరుకుంటున్నాము. అటు 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 భక్తులు
లెక్క మేడారం సమ్మక్క సారలమ్మ మేడారంలో వెలిసినప్పటి నుంచి ఇప్పటికీ కూడా మా ఇరవేలకు మా ఇంటి దేవత మేడారంలో పోయినసారి కోరుకున్న మొక్కల ప్రకారం మా మనవనికి మా మనవరానికి ఎత్తు బంగారం ఇచ్చాం. అప్పటి నుంచి మాకు కోరుకున్నది మనసులో కోరుకున్నది జరిగింది. ఇప్పుడు కూడా అమ్మవారిని వేడుకొని ఇక మా మనవనెత్తు బంగారం చెల్లించడం జరుగుతుంది. ఎప్పటికీ మా 20 లెక్క వేడుకుంటున్నాం. మేడారం సమ్మక్క సారక్క మేము మనసులో అనుకునేది జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా జరగాలని కోరుకుంటూ గన్నేరువరం మండల ప్రజలందరూ కూడా సమ్మక్క సారక్క ఆశీర్వాదాలతో అందరూ క్షేమస్థాయిగా ధైర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గన్నేరువరంలో అత్యంత ఘనంగా సమ్మక్క సారక్క జాతర వేడుకలు జరుగుతున్నాయి. గన్నేరువరం ఈ ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా మా కమిటీగా చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు గన్నేరువరం గ్రామ ప్రజలపై, గన్నేరువరం మండల ప్రజలపై ఉండాలని ఆ దేవుళ్ళను ఆ తల్లులను వేడుకుంటున్నాను. దగ్గర భక్తులకు మనమే అందరూ అందుబాటులో ఉండి భక్తులకు సౌకర్యాలు చూసుకోవాలని కోరుతున్నాము.